ఒకప్పుడు మిలో అనే ఉల్లాసమైన పిల్లవాడు చదవడం నేర్చుకోవాలనుకున్నాడు. కాని అక్షరాలు మెల్లగా ఉండే పురుగుల్లా కనిపించాయి. పదాలు గమ్మత్తైన పజిల్స్లా అనిపించాయి. మిలో నిట్టూర్చుతూ ఇలా అంటాడు, చదవడం చాలా కష్టం. ఒక ఎండ మధ్యాహ్నం మిలో పెద్ద చిత్రాల పుస్తకంతో నేలపై కూర్చున్నాడు. హఠాత్తుగా థంప్, మియావ్, హాప్ ముగ్గురు బొచ్చుగల స్నేహితులు బయటకు వచ్చారు. బింగోది పప్పి తన తోకను ఊపింది. మిమిది క్యాట్ చిరునవ్వుతో ముడుచుకుంది. బోబోది బన్నీ ఉత్సాహంగా బౌన్స్ అయింది. మేము మీకు చదవడానికి సహాయం చేస్తాము అని వారు ప్రోత్సహించారు. బింగో ఒక లేఖను చూపించాడు. బి అనేది బాల్ కోసం. అతను సంతోషంగా మొరిగాడు. మిమి మెల్లగా పురుమంటూ, సి అనేది పిల్లికోసం. అది నేనే. బోబో వృత్తాకారంలో దూకి, నవ్వుతూ, ఆర్ అంటే కుందేలుకోసం, మరియు చదవడం కోసం. మిలో ముసిముసిగా నవ్వాడు. అక్షరాలు ఇక భయానకంగా కనిపించలేదు. ప్రతి పేజీ ఒక సాహసంగా మారింది. పదాలు నాట్యం చేశాయి, చిత్రాలు నవ్వాయి మరియు శబ్దాలు ప్రాణం పోసుకున్నాయి. కొద్దిసేపటికే మిలో మొత్తం వాక్యాలను బిగ్గరగా చదువుతున్నాడు. బొచ్చుగల స్నేహితులు తమ పాదాలను చప్పట్లు కొట్టి ఉత్సాహపరిచారు. పడుకునే సమయానికి మిలో పుస్తకాన్ని కోగిలించుకుని గుసగుసలాడుతూ, నాకు చదవడం చాలా ఇష్టం. చంద్రుడు పైకి లేచినప్పుడు బొచ్చుగల స్నేహితులు వీడ్కోలు పలికారు. మిలో ఇప్పుడు అన్నీ స్వయంగా చదవగలడని తెలుసు. మరియు ఆ రోజు నుండి ప్రతి పుస్తకం కొత్త స్నేహితుడిలా అనిపించింది. చదవడానికి వేచి ఉంది.